కాకినాడ జిల్లా తుని పట్టణంలో మహమ్మద్ ప్రవక్త దినోత్సవమైన మిలాదున్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం తుని పట్టణంలో నిర్వహించిన శాంతి ర్యాలీతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పట్టణంలోని స్థానిక మసీద్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమై ముస్లిం వీధి మీదుగా దర్గా వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తుని పురవీధుల మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు అహ్మద్ మొహమ్మద్ కబీరుద్దీన్ ముఖ్తార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, కరుణ, సోదరభావం ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మసీదులో మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అహ్మద్ మొహమ్మద్ కబీరుద్దీన్ ముఖ్తార్, అన్వర్ బాషా, షేక్ అహ్మద్ అలీ బాబ్జీ, షేక్ సుభాన్ వలీ, అబ్దుల్ వహీద్ జమీర్, హబీబ్ చోటుబాయ్, షేక్ అహ్మద్ ఇసా, జిలానీ, కాజా, అబ్దుల్లా, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज मिलादुन नबी के मौके पर तूने जामा मस्जिद से जुलूस मोहम्मदी निकाला गया। जब मस्जिद से मुस्लिम गली, उसके बाद तालुर होता हुआ मस्जिद में आकर नातिया महफिल व तकारीर का प्रोग्राम हुआ। उसके बाद फातिहा के बाद सलातो सलाम के बाद खाने का इंतज़ाम रखा गया। आज पैदाइश नबी मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि व आलिहि वसल्लम है और दुनिया के लिए ये एक पैगाम है कि प्यारे नबी इस दुनिया में आए और रब तबारक व तआला ने कुरान पाक में प्यारे नबी के शान में फरमाया, वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन, कि महबूब हमने सारे जहान के लिए रहमत बनाकर भेजा। इसका सबसे बड़ा सबूत यह है कि प्यारे नबी के से क़बल अरब का वो माहौल था कि जहाँ ज़िना, सूद खोरी और जुल्म व सितम, कमज़ोरों को सताना, हर तरह की चीज़ें उनमें मौजूद थी। और ख़ासकर बच्चियों को, जब बच्चियां पैदा होती तो उसको ज़िंदा दरगोर कर दिया जाता था, दफना दिया जाता था। प्यारे नबी तशरीफ़ लाए और लोगों को कहा कि बच्चियां अल्लाह की नेमत है, उसकी कदर करो। और एक हदीस पाक में प्यारे नबी ने इरशाद फरमाया बच्चियों के बारे में कि जो 3 बच्चों की परवरिश करे तब तबारक व तआला उसे और मैं जन्नत में बिल्कुल करीब रखेगा। एक साहब ने पूछा, या रसूलल्लाह अगर 2 हो तो उसके बारे में वही फरमाया, 3 हो तो वही फरमाया। तो इससे पता चलता है कि प्यारे नबी से पहले कितना भयानक मंजर था, औरतों को सताना, कमज़ोरों को सताना। प्यारे नबी इस दुनिया में तशरीफ़ लाए, बच्चों को हक़ दिलाया, बच्चियों को हक़ दिलाया। तो इसलिए आज पैदाइश नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का दिन है और आज हम खुशियाँ मनाएं, जहाँ तक हो सके गरीबों की मदद करें और जो मरीज़ हैं उसकी इयादत करें, इलाज मुआलजा का खर्च निभाएं, उठाएं। हज़रात मोहतरम, इसलिए हमारे लिए ज़रूरी है कि प्यारे नबी की सीरत पर अमल करें। सबसे बेहतर है कि प्यारे नबी की सीरत पर अमल, कुरान और हदीस का तर्जमा के साथ कुरान पाक पढ़ें, हदीस पाक पढ़ें, उसके मुताबिक अपनी ज़िंदगी गुजारें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। సోదర సోదరీమణులందరికీ కూడా మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన అందరికీ కూడా ఎంతో శుభకరమైనటువంటి రోజు. ఎందువలనంటే సృష్టికర్త అయిన దైవం ప్రవక్తల పరంపరలో చిట్టు చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త వారిని ఈ యొక్క భూమండలంలో వారిని పంపించి సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆమినా, అబ్దుల్లా దంపతులకు వారు జన్మించడం జరిగింది. వారు చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత వారి తాతగారి పెంపకంలో వారు పెరగడం జరిగింది. వారి యొక్క జీవితం ఎంతో నీతి నిజాయితీతోటి, సత్యసంధతతోటి వారి జీవితం గడిపేవారు. సమాజం పట్ల ఎంతో బాధ్యతతోటి తల్లిదండ్రుల హక్కులు మరియు వితంతువుల కోసం, అనాథల కోసం వారు ఎంతో పరితపించి వారికి సేవ చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో వారికి 40 ఏళ్ల వయసులో ఆ దైవదూతల ద్వారా వారికి దైవ ప్రవక్త యొక్క పదవిని వారికి ప్రసాదించడం జరిగింది. ఆ
మక్కా నగరంలో ఉన్నటువంటి గారి హీరాలో వారు తపస్సు చేసుకున్నప్పుడు అల్లా తాలా వారికి ఈ యొక్క దైవ ప్రవక్త పదవిని ఇచ్చి వారికి ఎన్నో ఘనమైనటువంటి ఘనతల్ని మహిమల్ని ప్రసాదించడం జరిగింది. ఈ యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున మనం అందరం కూడా ఎంతో ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అంటే వారు ఆ రోజు ఎంతో కృషి చేసి ఎంతో త్యాగం చేసి సమాజం పట్ల నిబద్ధతతోటి వారు దేవుడు ఒక్కడే, ఆ దేవుణ్ణే మనం ఆరాధించాలి,